మోక్ష విద్య, మహావిద్య, కామ్య విద్య అని శ్రీ విద్య స్వరూపాన్ని అభివర్ణిస్తూ ఉంటారు. శ్రీ విద్య యొక్క ప్రత్యేకత ఏమిటి? నిజంగా ఇది పరా విద్య. మంత్రం పురుష సంబంధితం, విద్య స్త్రీ సంబంధితం. ఈ ప్రాథమిక విభజనతో విద్య అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. రెండింటినీ మనం చూసినప్పుడు రెండు మన దగ్గరే ఉన్నాయి. ఈ రెండింటిలో పురుషకారంగా దైవాన్ని స్తోత్రం చేస్తే మోక్షం లభిస్తుంది. భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ రెండు ఉన్నాయి. ఈ శ్రీ విద్య ఉపాసన చేస్తే మట్టుకు భోగము లభిస్తుంది, మోక్షము లభిస్తుంది. రెండింటికి మూలకారకం శ్రీ విద్య, పరా విద్య. పురుషకారంగా దైవాన్ని అర్చించడంలో కేవలం మోక్షమే. పరమేశ్వరుడు నిర్గుణుడు, ద్వంద్వాతీతుడు. సత్వ రజస్తమో గుణాలలో సత్వగుణాత్మకంగా మనం దైవాన్ని స్తోత్రం చేస్తే శివ దర్శనం కలుగుతుంది, బ్రహ్మానందం లభిస్తుంది, ప్రశాంతంగా ఉండగలుగుతారు. అందుకే శివారాధన చేసేవారు అధికంగా భస్మం అలదుకొని, వస్త్రధారణ లేకుండా, తెల్లని వస్త్రాలు ధరించి నిరాహారంగా, మితాహారంగా సత్వగుణోపేతులై కనిపిస్తూ ఉంటారు. ఈ పరావిద్య అన్నటువంటి స్త్రీ విద్యలో, శ్రీకారంగా చేసేటటువంటి శ్రీ విద్యలో రజోగుణాత్మకంగా, తమోగుణాత్మకంగా ఉండేటటువంటి రెండు పద్ధతులను మనం చూస్తూ ఉంటాం. సమయ దక్షిణము, సమయ వామము. కౌళము, వామము, చరము, స్థానము, శాబరము అనే 5 విధాలుగా ఉండేటటువంటి తంత్ర మార్గాలలో ఇవన్నీ కూడా అవైదికం. కలిపి చెయ్యాలి. భర్త లేకుండా కేవలం భార్యనే గౌరవించడం, పూజించడం అధర్మం, అనైతికం, అశాస్త్రీయం అన్న నేపథ్యంలో పరావిద్య అయినప్పటికీ సంప్రదాయకులు ఎంత లలితోపాసన చేస్తారో, ఎంత కౌళ ఉపాసన చేస్తారో, లేక ఖడ్గమాల అన్న రూపంలో శక్తిమాలని అర్చన చేస్తారో. అసలు ఆ స్తోత్రం పేరు శక్తిమాల. ఆ 6 విధాలుగా చేసే క్రమంలో ఖడ్గధారణ, ఖడ్గ ఆకర్షణ, ఖడ్గ ఆవశ్యకత మొదటగా రావడం చేత ఖడ్గమాల అన్న పేరు సిద్ధపడింది. శక్తిమాల నిజమైన పేరు. శక్తిని అందించేది మాలిక. ఈ రూపంలో పురుషకారం కాకుండా కేవలం స్త్రీ రూపాన్నే ప్రధానంగా స్వీకరించి అర్చన చేసిన సందర్భంగా సంప్రదాయం, వైదిక మార్గం ఈ విద్యను విద్య అన్నది దశమహావిద్యలు అన్న పేరిట ఒక్కొక్కటి మనకు అందించింది. కాళి మొట్టమొదటిగా ప్రారంభం చేసుకొని అనంతరం ఆ దశమహావిద్యలలో కమలాత్మిక పదవ రూపంలో, విద్యా రూపంలో అమ్మవారిని ఎలా ఉపాసన చేయాలో ఈ 5 విధాలుగా చెప్పబడ్డటువంటి తంత్రముల ద్వారా తెలియజేసింది. మంత్రం అంటే మట్టుకు ఇద్దరిని కలిపి ఉంచేటటువంటి ఏకాత్మతాభావం. పురుషుడు లేకుండా స్త్రీ ఉండదు, స్త్రీ లేకుండా పురుషుడు ఉండడు. శుద్ధ చైతన్య గుణాన్ని మనం ఉపాసన చేసేటటువంటి క్రమంలో నిర్గుణంగా దైవాన్ని స్తోత్రం చేయాలి అంటే శివశక్త్యాయుక్త, శివుడితో కూడుకున్న శక్తినే ఉపాసన చేయాలి. ఎంత లలితోపాసన చేసినా మళ్ళీ నమక పారాయణ తప్పనిసరి. అందుకే ప్రాచీనులు చెబుతారు విద్య అన్నప్పుడు స్త్రీ సంబంధితం, పరావిద్య, శ్రీ విద్య ఇలా చూడాలి. మంత్రం అన్నప్పుడు పురుషకారంగా, శివస్వరూపంగా అర్థం చేసుకోవాలి. ఇది విషయం.